బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు సుప్రీంకోర్టు తీర్పు కాపీని తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. దీంతో ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వం రద్దు అంశంపైన ఏజీని సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏజీ సలహా మేరకు కౌన్సిల్లో 2 స్థానాల ఖాళీలపైన ఎలక్షన్ కమిషన్కి రిపోర్టు చేయనున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు సుప్రీంకోర్టు తీర్పు కాపీ తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. దీంతో ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వం రద్దు అంశంపై ఏజీని సంప్రదించాలని తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఏజీ సలహా మేరకు కౌన్సిల్లో 2 స్థానాల ఖాళీలపైన ఈసీకి రిపోర్టు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వానికి కాపీకి అందడం జరిగింది. దాదాపు ఎమ్మెల్సీల రద్దు అంశం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా హైలైట్ అయింది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎమ్మెల్సీలు కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీఖాన్ సభ్యత్వ నమోదుకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే న్యాయ సలహా కోసం కూడా కౌన్సిల్ కి పంపించింది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన దాసరి శ్రవణ్ కుమార్ కు అవకాశం కల్పించినప్పుడు ప్రభుత్వం ఈ నేపథ్యంలో అది ఇష్యూ పెండింగ్ లో ఉంది. అంటే గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ఇటు కోదండరామ్ కు అదేవిధంగా ఈ అమీర్ అలీఖాన్లకు గవర్నర్ దగ్గర అవకాశం కల్పిస్తూ గవర్నర్ దగ్గరికి ఆ బిల్లు పంపించారు. ఈ నేపథ్యంలో కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో కూడా వీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కూడా కౌన్సిల్ లో కూడా ఇటు సమావేశాలకు కూడా పాల్గొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాసరి శ్రవణ్ అదేవిధంగా సత్యనారాయణ వీరిద్దరూ వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు 10 దఫాల విచారించి దీనికి సంబంధించిన అంటే వాయిదా వేసినప్పటికీ దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఈ ఎన్నిక ఏదైతే కోదండరాం కావచ్చు అదేవిధంగా అమీర్ అలీఖాన్లకు సంబంధించిన ఎన్నికకు సంబంధించి స్టే విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయికి సంబంధించి ఏదైతే రావాల్సిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ కాపీ ప్రస్తుతం ప్రభుత్వానికి పంపించింది. సుప్రీంకోర్టు నుండి కాపీ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కౌన్సిల్ కూడా పంపించిన పరిస్థితి. న్యాయ సలహా ఏజీ సలహా కోసం కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ వ్యవహారం ఎమ్మెల్సీల వ్యవహారానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది? బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపిస్తుంది కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహారం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నిక చేసింది. ఇది అంటే అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కూడా అంటే అదే కూడా దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ గా వీరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. బీఆర్ఎస్ కు సంబంధించిన సభ్యులు మాత్రం పెండింగ్ లో ఉంచిన నేపథ్యంలో కూడా అది పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా వీరికి అవకాశం కల్పించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మొదటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటం ఫలితం దక్కింది. ఈ నేపథ్యంలో కూడా వారు ఎమ్మెల్సీ రద్దయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో కూడా ఏజీ సలహా కూడా ప్రభుత్వం పంపించిన నేపథ్యంలో కూడా వాటికి సంబంధించిన 2 ఎమ్మెల్సీల స్థానాల ఖాళీకి సంబంధించి కూడా ఇప్పటికే దానికి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపై కూడా ఏజీ న్యాయ సలహా కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో కూడా మండలికి పంపించింది. మండలి నుండి కూడా ఏజీ సలహా తీసుకొని ముందుకు పోవాలని భావిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ని కూడా దీనికి సమర్పించే అవకాశం ఉంది. కోదండరాం అమీర్ అలీఖాన్ కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఓన్లీ అది జడ్జిమెంట్ మాత్రమే, పూర్తి స్థాయి నివేదిక మాత్రం రాలేదు. ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంటుందని మాత్రం వారు ఆశాభావంతో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.